హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను సింపుల్గా 3 లేయర్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్ నెక్ డిజైన్తో అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇది సారీ వచ్చి నేను మీషోలో తీసుకున్న ½ సారీ. హాఫ్ వచ్చి ఫ్లవర్ బూటీస్ వచ్చాయి, మిగిలిన హాఫ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ పీస్ ఏం రాలేదండి. ఇది టోటల్ 5 మీటర్ ఉందండి. 2.5 మీటర్ వచ్చేసి ఫ్లవర్ బుట్టి ఉంది, రిమైనింగ్ 2.5 మీటర్ ప్లెయిన్ క్లాత్తో వచ్చింది. ఇక్కడ దీనికి నేను క్రేప్ లైనింగ్ యూస్ చేస్తున్నాను. క్రేప్ లైనింగ్ వచ్చి ఇక్కడ నేను 4 మీటర్స్ లైనింగ్ యూస్ చేస్తున్నానండి కింద ఫ్లేర్ కోసము. ఫస్ట్ ఇక్కడ నేను బాడీ పార్ట్ మెజర్ చేయడానికి లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ వచ్చి ఖర్చులతో కలిపి 16 ఇంచులు పెడుతున్నాను. మొత్తం ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ మీద 16 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం షోల్డర్ ఎక్కడైతే జాయిన్ చేసుకుంటున్నామో అక్కడి నుంచి ఒక ½ ఇంచ్ డౌన్ తీసుకోండి. మనకి షోల్డర్ దగ్గర షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర ½ ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 8 ఇంచెస్కి మన ఆర్మ్ హోల్ 8 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. మనది ఆర్మ్ హోల్ ఎంత ఉంటుందో అందులో హాఫ్కి మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అది ఒక బాక్స్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అందులో హాఫ్కి అంటే 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని బయటికి అంటే మన నెక్ వైపుకి ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ఇలా మార్కింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత మన ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది యూస్ చేసుకుని నార్మల్ రౌండ్గా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోండి. ఫ్రంట్ది బ్యాక్ది రెండు కూడా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనం షేప్ అనేది డ్రా చేసిన తర్వాత 8 ఇంచెస్ ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకుని చూసుకోవాలి. మీకు ఒకవేళ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం కిందకి డ్రా చేసుకుంటే సరిపోతుంది అండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్ డీప్ మార్క్ చేసుకుంటున్నాను. డీప్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను నెక్ షేప్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే చిన్న ప్యాటర్న్ పెడదాం అనుకుంటున్నాను. బక్రం షీట్ మీద డ్రా చేసుకుంటాను. ఇక్కడ వెర్టికల్ మెజర్మెంట్స్లో బస్ట్ పాయింట్ 9 ఇంచెస్ దగ్గర, అలానే వేస్ట్ పాయింట్ 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని ఆ లైన్స్ అన్నింటినీ కూడా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేను బస్ట్ లైన్ వచ్చేసరికి 8.5 ఇంచెస్కి, అలానే వేస్ట్ రౌండ్ 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఖర్చులు ఇక్కడ నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా మిడిల్లో డాట్స్ వేస్తారు కదా, అలా డాట్స్ వేసే వాళ్ళంటే కింద ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను డాట్స్ ఏం వేయట్లేదు, అందుకని ఎక్స్ట్రా ఏం పెట్టుకోవట్లేదు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ షేప్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. దానికోసం ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. స్కేల్ లేని వాళ్ళు నార్మల్గా హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు, రౌండ్ నెక్కే కదా. ఇక్కడ మనం వేస్ట్ దగ్గర బస్ట్ దగ్గర పాయింట్స్ పెట్టుకున్నాం కదా, 2 లైన్స్ని కూడా నేను జాయిన్ చేసుకుంటున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్రేసింగ్ వీల్ ఉంటుంది కదా, ట్రేసింగ్ వీల్తో ట్రేస్ చేసుకోండి. అలా ట్రేస్ చేసుకోవడం వల్ల మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద కూడా మనకి మార్కింగ్ అనేది వస్తుంది అనమాట. నార్మల్గా చాక్తో గీస్తే ఒక సైడే వస్తుంది, రిమైనింగ్ సైడ్ రాదు కదా. సో ఇలా ట్రేసింగ్ వీల్ యూస్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం అన్ని మెజర్మెంట్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకుని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాతే కట్ చేస్తాను. అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాను అనమాట. ఇక్కడితో మనకి టాప్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ పార్ట్. బాటమ్ పార్ట్లో నేను ఫ్లవర్తో ఉన్న ఫ్యాబ్రిక్ని అలానే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని సెపరేట్ చేసి ఫోల్డింగ్స్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇక్కడ నాకు ఫ్రాక్ లెంత్ వచ్చి 45 ఇంచెస్ అండి. అంటే ఇది ఫుల్గా రాదు, నీకి యాంకిల్కి మిడిల్లో వస్తుందన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ 15 ఇంచెస్కి మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. రిమైనింగ్ది బాటమ్ పార్ట్. బాటమ్ పార్ట్ వచ్చి ఇక్కడ నేను 30 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. నార్మల్గా మనం ఇక్కడ లేయర్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవటానికి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అన్న చెప్తున్నాను చూడండి. నార్మల్గా మనం బాడీ పార్ట్ అనేసరికి మన మెజర్మెంట్ ఎంత ఉందో అంత కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. బట్ రిమైనింగ్ బాడీ పార్ట్ని మనకున్న ఎన్ని ఇంచెస్ కావాలో దాన్ని డివైడెడ్ బై 3 చేసుకోండి. ఇక్కడ నాకు 30 కాబట్టి ఈచ్ లేయర్ 10 ఇంచెస్ వస్తుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి 1 మీటర్, సెకండ్ లేయర్కి 2 మీటర్, అలానే థర్డ్ లేయర్కి 4 మీటర్. ఇది నేను ఫ్రంట్ సైడ్ చెప్తున్నాను, సేమ్ అలానే బ్యాక్ సైడ్ రిపీట్ అవుతుంది.
లేదు అలా కాదు, మాకు మీటర్లో అంత తెలియదు అంటారా, ఇక్కడ ఇంచెస్లో కావాలి అనుకుంటే మన వేస్ట్ లైన్ ఉంటుంది కదా, వేస్ట్ రౌండ్ వచ్చేసరికి ఎంత ఉన్నది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 30 చూసుకోండి. 30 అంటే దానికి డబుల్, ఫస్ట్ లేయర్ దానికి డబుల్ ఉండాలి 60 అంటే సెకండ్ లేయర్ దానికి డబుల్ 120, అలానే దానికి డబుల్ 240. అలా కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న దానికి డబుల్ ఫ్యాబ్రిక్ ఉండాలి, కానీ అంతకన్నా తక్కువ ఉంటే ప్రిల్స్ అనేవి బాగోవండి. ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే ఫ్లేర్ ఎక్కువ వచ్చి నీట్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకుని స్టిచ్ చేయాలి అనుకుంటే ప్రిల్స్ ఎలా అంటే గ్యాదరింగ్ ఫుట్ కానీ, లేదు అనుకుంటే థ్రెడ్ పెట్టిలాగే ప్రిల్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అండి. నార్మల్గా ప్రిల్స్ పెట్టుకుంటే ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు అంత నీట్గా ఉండదు అనమాట. ఇక్కడ నేను ఈచ్ లేయర్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ప్రతి లేయర్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఎగబెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అనేది వీలైనంత ఎక్కువ ఫోల్డింగ్స్ వేసుకొని పెట్టుకున్నానండి. ఎందుకు అంటే మనకి కట్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. లేదు మనం ఫోల్డింగ్స్ అనేవి తక్కువ వేసుకుంటే కట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుందండి. ఫ్యాబ్రిక్ కొంచెం మెత్తగానే ఉంది, కటింగ్కి ఈజీగానే ఉంటుంది. సో దానికోసం నేను ఫోల్డింగ్స్ ఎక్కువ వేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్లవర్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది నేను ఫస్ట్ లేయర్కి, థర్డ్ లేయర్కి, అలానే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి సెకండ్ లేయర్కి యూజ్ చేస్తానండి. ఇక్కడ మనం మెజర్మెంట్స్ చూసుకున్నాము అంటే ఈచ్ లేయర్ నాకు 10 ఇంచెస్ ఉండాలి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. సేమ్ అలానే నేను ఇక్కడ సెకండ్ లేయర్కి కూడా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇక్కడ నేను మొత్తం నాకు ఈ ఫ్యాబ్రిక్ అంతా వచ్చి ఇక్కడ నాకు మొత్తం 42 ఇంచెస్ లెంత్ ఉందండి. 4 కటింగ్స్ వచ్చాయి. 4 కటింగ్స్ అంటే మొత్తం టోటల్ 10 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మనం ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత దాన్ని సెపరేట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలండి. మొత్తం ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం మీటర్స్లో అయినా ఇంచెస్లో అయినా మెజర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను బాటమ్ పార్ట్కి లైనింగ్ కట్ చేస్తున్నాను. హాఫ్ సర్కిల్ వేస్తున్నానండి. దానికోసం ఇక్కడ నేను కోన్ షేప్లో వేసుకుని మార్క్ చేసుకుంటున్నాను. మనం లైనింగ్కి ప్రిల్స్ పెడితే అంత బాగోదండి. ఎందుకు అంటే మనం పైన ప్రిల్స్ పెడుతున్నాము, లోపల కూడా ప్రిల్స్ పెడితే పొట్ట దగ్గర కొంచెం పైకి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మనం వీలైనంత వరకు లైనింగ్కి ప్రిల్స్ అనేవి పెట్టకండి, అప్పుడే నీట్గా ఉంటుంది. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేను వేస్ట్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వేస్ట్ వచ్చేసరికి నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 8 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేస్తున్నానండి. ఎందుకు అంటే మనం 4 ఫోల్డింగ్స్ మీద అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఖర్చుకు సరిపోతుంది. సేమ్ ఇక్కడ మెజర్మెంట్ అనేది పైన కింద కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 30 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ మనం 30 ఇంచెస్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మార్క్ చేసుకునేటప్పుడు టేప్ పైన కింద 2 సైడ్స్ కూడా మూవ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని దాన్ని యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి. ఇక్కడ ఫ్లేర్ చూడండి ఎక్కువే వచ్చింది. అంటే మనం లోపల పెట్టే ప్రిల్స్కి ఈ హాఫ్ సర్కిల్ సరిపోతుందండి, ఫుల్ సర్కిల్ ఏం అవసరం ఉండదు. ఇక్కడ మనం ఫ్రాక్ కోసం నేను లేయర్స్ అన్నీ అటాచ్ చేసుకున్నానండి. మీకు చెప్పాను కదా, ఫస్ట్ లేయర్కి వచ్చి ఫ్రంట్ పార్ట్కి 1 మీటర్ ఇట్లా మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఫ్లవర్ బుట్టీస్ రెండు కూడా సేమ్ ఒకే పొజిషన్లో ఉండేలా చూసుకుని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. లేదు అటు ఇటు అటాచ్ చేసుకుంటే మనకి చూసేటానికి లుక్ అనేది బాగోదు. బట్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంత క్వాలిటీ లేదండి, జస్ట్ ఓకేగా ఉంది. మీరు ఏంటి అంటే కొంచెం ఇంత కష్టపడి స్టిచ్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మంచిగా తీసుకోండి. ఫ్లవర్ బుట్టి ఉన్న ఫ్యాబ్రిక్ నాకు ఫస్ట్ లేయర్కి వచ్చేసి 1 మీటర్ అంటే ఫ్రంట్ పార్ట్కి 1 మీటర్, బ్యాక్ పార్ట్కి 1 మీటర్ కావాలి, టోటల్ 2 మీటర్స్. అలానే థర్డ్ లేయర్కి వచ్చేసరికి టోటల్ 8 మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలి. ఇక్కడ నేను ఎన్ని మీటర్స్ ఎలా మెజర్ చేసుకోవాలి అన్న చెప్తున్నానండి. మన టేప్ వెనకాల ఇలా చిన్న నెంబర్స్ ఉంటాయి కదా, సో దాంతో 100 నెంబర్స్ వచ్చేంత వరకు 1 మీటర్ కింద మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. అలా మెజర్ చేసుకుని మొత్తం ఇక్కడ నేను నాకు కావాల్సినంత క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను నెక్ షేప్ కోసము బక్రమ్ షీట్ తీసుకున్నానండి. నార్మల్గా నెక్ లెంత్ వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసరికి 6 ఇంచెస్ అంటే ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇది ఓపెన్లో ఉంది కాబట్టి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని మిడిల్లో 3 ఇంచెస్కి కూడా ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను డీప్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్లా డ్రా చేసుకుంటున్నాను అనమాట. దాన్ని బాక్స్లా డ్రా చేసుకున్న తర్వాత నేను కింద నుంచి 1.5 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకుంటున్నానండి, ఇంచెస్ కాదు సెంటీమీటర్స్కి.
అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది యూస్ చేసి ఇక్కడ నేను చిన్నగా షేప్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే నార్మల్గా హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. స్టార్టింగ్ నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కర్వ్ అనేది కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని డ్రా చేసుకుంటే సరిపోతుంది. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ బిట్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, ఎవ్రీ 1 ఇంచ్కి నేను ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. అంటే నాకు ఇక్కడ షేప్ అనేది వచ్చి ఎవ్రీ 1 ఇంచ్ దగ్గర వస్తుందన్నమాట. ఇక్కడ నాకు టోటల్ 6 ఇంచెస్ వస్తాయి. ఇటు సైడ్ 3, అలానే అటు సైడ్ 3 ఇంచెస్. 6 ఇంచెస్కి 6 కర్వ్స్ అనేవి వస్తాయి. నేను కర్వ్స్ తీసుకుంటున్నాను. అలా ఎవ్రీ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత నేను చిన్న కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఈ స్కేల్ యూస్ చేస్తున్నాను. మీకు అక్కడ కావాలి అనుకుంటే ఏదన్నా మన ఇంట్లో చిన్న చిన్న బాటిల్ క్యాప్స్ అవి ఉంటాయి కదా, లేదు అనుకుంటే 10 రూపీ కాయిన్ కూడా కరెక్ట్గా మెజర్ అవుతుందండి. అట్లా కూడా మార్క్ చేసుకోవచ్చు అనమాట. అలానే నెక్స్ట్ వచ్చి ఎవ్రీ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ కాయిన్ యూజ్ చేసి 1 ఇంచ్కి ఒక కర్వ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం నార్మల్గా నెక్ ప్యాటర్న్ కట్ చేయడానికి కింద ఒక కట్ చేసేటానికి ఒక 1/2 ఇంచ్ అట్లా గ్యాప్ వదులుకొని కట్ చేసుకోండి. మనం ఈ ప్యాటర్న్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా నీట్గా కర్వ్స్ దగ్గర నీట్గా వచ్చేలా చూసుకుని కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుని దాన్ని మనం నార్మల్ క్లాత్ మీద ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అండి. లేదు అనుకుంటే కటింగ్ అనేది మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా కట్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను నార్మల్గా మీకు ఆల్రెడీ కట్ చేసింది చూపించాను కదా, అది ఇది. బట్ నేను ఏంది అంటే కట్ చేయకుండా ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేస్తే నీట్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుందండి. అందుకని నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తానన్నమాట. ముందు కట్ చేయను. షేప్ అవి నీట్గా రావడానికి ఎప్పుడు కూడా మీరు ఇది ఫాలో అవుతే రిజల్ట్ అనేది బెస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను క్లాత్ మీద, అంటే మన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఐరన్ చేసుకుంటున్నానండి. ఈ బక్రం పేపర్ వచ్చి నేను మీషోలో తీసుకున్న. క్వాలిటీ మరీ అంత ఎక్కువేం లేదండి, ఓకేగా ఉంది. కొంచెం ఎక్కువ హీట్ పెట్టి ఐరన్ చేస్తే షీట్ అనేది పాడైపోతుంది అన్నమాట. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ రెండు కూడా ఐరన్ చేసుకున్నానండి. బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను. మనం బాడీ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్, దాని మీద ఈ నెక్ ప్యాటర్న్ ఐరన్ చేసుకున్నాను కదా, అది పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నానండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉండటానికి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి నేను పిన్స్ అటాచ్ చేసుకుంటున్నానండి. పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మూమెంట్ అనేది ఉండదు, స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో కర్వ్స్ దగ్గర నీడిల్ అనేది కిందకు ఉంచిన తర్వాత మనం మూవ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా స్టిచ్ చేస్తాను. మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెట్టిన పిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకుంటాను. మొత్తం మనం కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువే ఉంచుకుని నీట్గా కట్ చేసుకోండి. అంటే స్టార్టింగ్లోనే మరీ కిందకి కరువు వరకు కాకుండా కొంచెం ఎక్కువ కట్ చేసుకుని ఆ తర్వాత నార్మల్గా మన చిన్న సిజర్స్ ఉంటాయి కదా, దాంతో ఆ కరువు దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది నీట్గా తెలుస్తుంది. ఇక్కడ మనం పెద్ద సిజర్ వాడితే థ్రెడ్ కట్ అయిపోతుందండి. థ్రెడ్ కట్ అయిపోతే మనకి మొత్తం అది వేస్ట్ అయిపోతుంది అనమాట, చూసేటానికి నీట్గా ఉండదు. ఇక్కడ నేను పెద్ద మిస్టేక్ చేశాను. ఎప్పుడూ కూడా నార్మల్గా ఇన్ని స్టిచ్ చేశాను కానీ ఇట్లా మిస్టేక్ అనేది ఎప్పుడూ చేయలేదండి. ఇక్కడ ఏం చేశానంటే మనం ఉంది కదా బక్రం పేపర్, అది బాడీ పార్ట్ మీదకి వచ్చేలా, మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నా లక్ ఏంది అంటే ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎటు సైడ్ చూసినా ఒకేలా ఉంది కాబట్టి ఓకే, నాకు రివర్స్ చేశాక అర్థమైంది. దాన్ని ఇప్పుడు నేను లోపల అంతా కూడా అది కవర్ అయ్యేలాగా హెమ్మింగ్ చేస్తున్నాను. రివర్స్ చేసుకుని దాని మీద ఒక స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా కర్వ్స్ దగ్గర నీట్గా చూసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, అంటే మనకి ఇది నార్మల్గా అయితే బాడీకి టచ్ అయ్యేలా ఉండాలి, బట్ ఇది నాకు మిడిల్కి వస్తుంది కాబట్టి ఇక్కడ నేను మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అట్లా నీట్గా పెట్టుకుని హెమ్మింగ్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్తో. అది మిషన్ మీద స్టిచ్ చేసేటానికి అవ్వదండి, ఎందుకంటే షేప్స్ ఉన్నాయి కదా. సో మనం నార్మల్గా జాగ్రత్తగా చూసుకుని హ్యాండ్తోనే స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. చూసుకోకపోవడం వల్ల ఇక్కడ నాకు మొత్తం డబుల్ పని అయిందండి.
ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఎలా పెట్టుకోవాలో. ఇది బ్యాక్ పార్ట్. నా లక్ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అన్నా కుట్టలేదు, ఫ్రంట్ పార్ట్ కుట్టాను. ఇది బ్యాక్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ అనేది మీకు చెప్తాను. నార్మల్గా ఇట్లా పెట్టాను కదా నేను, బట్ అలా పెట్టకూడదు, రివర్స్ చేసి పెట్టాలి. ఎప్పుడు కూడా మన నెక్ ప్యాటర్న్స్ ఏమైనా వేసుకుంటున్నాము అంటే దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వచ్చేలానే పెట్టాలి అండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలానే పెట్టి దాని మీద పిన్స్ పెట్టుకుని యాజ్ ఇట్ ఈజ్ ముందు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అండి. సేమ్ మనం రౌండ్ నెక్ షేప్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుని చిన్న చిన్న టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకుని దాని మీద కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒకవైపుకి వచ్చేలా చూసుకోవాలి. రెండు ఒకవైపుకి వచ్చేలా చూసుకుని ఇక్కడ మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశానండి. అందుకని చెప్పి ఇక్కడ నేను హ్యాండ్స్ వీడియో ఏమీ షూట్ చేయలేదు. హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ అనేది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది చూసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్కి మనం ఆల్రెడీ మీటర్స్లో క్లాత్ అనేది మెజర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇక్కడ మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ప్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా, ప్రిల్స్ సైజ్ అనేది మనం 1/2 ఇంచ్ to 1 ఇంచ్ అంటే 2 ఇంచ్ 3 ఇంచ్ అలా పెట్టుకోకండి. నీట్గా ఉండదు చూసేటానికి. 1 ఇంచ్ పెట్టుకోండి. లేదు ఇంకా నీట్గా ఉండాలి అనుకుంటే ఎంత చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఖర్చు కోసం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎంతైతే ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడ వరకు వదిలేసి, అంటే ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా నేను 1 ఇంచ్ ఖర్చుకి అది అటాచ్ చేసుకుని ఆ తర్వాత ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనం సైడ్ జాయిన్ చేసిన దగ్గర చూసేటానికి నీట్గా ఉండదు అనమాట. నార్మల్గా ఎవ్రీ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. సేమ్ మనం ఫస్ట్ లేయర్ బాడీ పార్ట్కి ఎలా అయితే యాడ్ చేస్తున్నామో ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయరు, అలానే సెకండ్ లేయర్కి థర్డ్ లేయరు మొత్తం ఫుల్ అటాచ్ చేయాలండి. నేను ఫస్ట్ లేయర్కి వచ్చి సెకండ్ లేయర్ అటాచ్ చేయడానికి నార్మల్గా మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నానండి. సేమ్ మనం ఫస్ట్ లేయర్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో ప్రిల్స్ పెట్టుకుని అలానే సెకండ్ లేయర్కి థర్డ్ లేయర్ అటాచ్ చేసుకుని కింద మనం నార్మల్గా చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను లేయర్స్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్కి ఇక్కడ నేను లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ నేను ఎండింగ్లో అటాచ్ చేసుకుంటున్నానండి, స్టార్టింగ్లో అటాచ్ చేయలేదు. హాఫ్ సర్కిల్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది నేను నార్మల్గా మన వేస్ట్ దగ్గర పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఫ్రాక్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. నాకు 500 రూపీస్లోనే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది, లైనింగ్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ కలిపి. బట్ ఏంది అంటే అసలు ఫ్యాబ్రిక్ చూసారా, కుట్టేటప్పుడు అస్సలు బాగాలేదు, మొత్తం జాడ కింద అయిపోయింది అనమాట. ఫ్యాబ్రిక్ ఎంత పెట్టుకుంటున్నాం కదా, కొంచెం మంచి ఫ్యాబ్రిక్గా తీసుకుని స్టిచ్ చేసుకోండి. ఫ్రాక్ చూసేటానికి చాలా నీట్గా ఉందండి, వేసుకుంటే కూడా బాగానే ఉంది. బట్ ఏంది అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బాగాలేదన్నమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కొంచెం మంచిగా తీసుకుని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.